6 అడుగుల హైట్ లేకపోయినా అందగాడే. సినిమా అరంగేట్రానికి ముందే అతడిపై యమా క్రేజ్, పైగా అక్కినేని లెగసీ బ్రాండ్. ఇంకేంటి, టీఎఫ్ఐకి మరో మన్మధుడు దొరికాడని భావించారంతా. కానీ ఏ ముహూర్తాన అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చాడో కానీ ఆయనకు అప్పట్నుంచి అస్సలు కలిసి రావడం లేదు. చిన్నప్పుడు చేసిన సిసింద్రి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి మనం మినహా అఖిల్కు చెప్పుకోవడానికి సరైన హిట్ ఇంతవరకు పడలేదని చెప్పుకోవాలి. ఎలాగైనా అఖిల్ కి ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తండ్రి కింగ్ నాగార్జున చేయని ప్రయత్నాలు లేవు. భారీ బడ్జెట్తో తెరకెక్కి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ మూవీ కూడా అఖిల్ కు సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. ఆ సినిమా వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు అఖిల్ తర్వాతి సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదంటే అఖిల్ విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఎంత డైలమాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు అఖిల్ కు ఎలాంటి సినిమా పడాలి, అఖిల్ ని ఎలా ప్రేక్షకులలో నిలబెట్టాలి అనే ఆలోచనలో ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఫైనల్ గా ఓ డెసిషన్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది. అఖిల్ చేయబోయే తదుపరి సినిమా కోసం కింగ్ నాగార్జునతో పాటు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా రంగంలోకి దిగబోతున్నట్లుగా టాలీవుడ్ లో టాక్ వినబడుతోంది. కింగ్ నాగార్జున, నాగచైతన్యలో అఖిల్ తదుపరి సినిమాను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ రానుందనేలా టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినబడుతున్నాయి. వాస్తవానికి ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఉంటుందనేలా ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు. ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమో కానీ ఇప్పుడు ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చటంతో అఖిల్తో సినిమా చేసేందుకు నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కిరణ్ అభవరంతో వినరో భాగ్యం విష్ణు కథ వంటి హిట్ సినిమా తీసిన మురళీకిషోర్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టుగా ఈ సినిమా ఉండబోతోందని, ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతా సెట్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ కు అనుబంధంగా మనం ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ లో ఈ సినిమాను నాగార్జున, చైతన్య నిర్మించాలని చూస్తున్నారట. దీనిపై పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో తేలనుంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ ట్రాక్ లోకి రావాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.